చేశారు కదా, వాళ్ళకి కేవలం కాళ్ళు చేతులు కదపడం కాదు నృత్యం. అమ్మవారి గురించి, శివయ్య గురించి, ఆ నటరాజస్వామి గురించి, అమ్మవారి గురించి వాళ్ళు సంస్కృతంలో ఉన్నదాన్ని అర్థం చేసుకుని వాళ్ళ హావభావాలు చూపిస్తున్నారు అంటే నిజంగా ఆ చిరంజీవులందరికీ ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి కళ. వేరే సినిమా పాటలు అవి పాడటం వేరే విషయం, సరదా. కానీ ఇది ఆధ్యాత్మిక పూరితమైనది. సరే, విషయానికి వస్తే నన్ను పంచ పరివర్తన గురించి మాట్లాడమని చెప్పారు. స్వామీజీ నా భాషణలో కొంత చెప్పేసి నా బరువు కొంచెం తీర్చేశారు. మిగిలిన పంచ పరివర్తనలో మిగిలినవి మాత్రమే మాట్లాడతాను నేను. దాంట్లో తప్పకుండా మాట్లాడవలసింది కుటుంబ ప్రబోధన. మహిళలు, అమ్మలు చాలామంది ఉన్నారు, చిన్న పాపలు, యువతులు చాలామంది ఉన్నారు కాబట్టి అది చెప్పాలి అనిపించింది. ముందుగా సుందరకాండలో సీతమ్మని హనుమంతుల వారు, అమ్మ నువ్వు నాతో రా, నా భుజాల మీద కూర్చుంటే నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే సీతమ్మ వచ్చేసిందా? నువ్వు పరపురుషుడవి, అతను రామబంటు, చాలా నమ్మకస్తుడు, జ్ఞాని, అన్నీ తెలుసు. అయినా నువ్వు పరపురుషుడివి, ఒకటి కారణం. 2, నన్ను భుజాల మీద పెట్టుకుని నువ్వు వెళ్తూ ఉంటే నేను సముద్రంలో పడిపోతే. 3, నన్ను నువ్వు తీసుకెళ్ళిపోతే శ్రీరామచంద్రునికి ఖ్యాతి రావాలి కదా, ఆ రామయ్య రావాలి, రాక్షస సంహారం జరగాలి, నన్ను విడిపించుకోవాలి అని సీతమ్మ హనుమంతునికి నచ్చ చెప్పింది. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అమ్మ సౌశీల్యము. 10 నెలలు రావణాసురుని చెరలో ఉండి కూడా అంత సౌశీల్యంతో ఉంది. ఆ సీతమ్మని ఆదర్శంగా తీసుకుని స్త్రీలందరం సుశీల సుధీర సమర్థ సమేత, అంత సుశీలం. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంతో వాళ్ళు తర్వాత కనుక్కున్నారు. ఇది మన తులసీదాస్ గారు ఎప్పుడో 16వ శతాబ్దంలో హనుమాన్ చాలీసా రచించినప్పుడు చెప్పిండు. యుగ సహస్ర యోజన పర భాను. యుగ్ అంటే మన దేవతలకు మన సంవత్సరాన్ని, మన ఒక యుగానికి వాళ్ళకు ఒక సంవత్సరం అవుతుంది. అట్లా 12,000 అంటే యుగం అంటే వాళ్ళకు 12,000 సంవత్సరాలు అవుతుంది దేవతలకు. అట్లా 1000 యుగ సహస్ర యోజన అంటే 8 మైళ్ళు. ఒక్కొక్క మైలుకు 1.6 కిలోమీటర్స్. 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 ఇంటూ 1.6 లెక్క పెడితే 15,32,00,000 కిలోమీటర్లు అని చెప్పి ఆనాడే ఎలాంటి సైంటిఫిక్ మెథడ్స్ లేనప్పుడే, ఎలాంటి పరికరాలు లేనప్పుడే మన తులసీదాస్ గారు ఆ ద్రష్టతోటి భూమికి సూర్యునికి మధ్యలో ఉన్నట్టు దూరాన్ని కనుక్కున్నట్టే మన మునుల యొక్క, ఋషుల యొక్క ద్రష్ట ఎంత గొప్పదో మనం ఒక్కసారి తులసీదాస్ గారికి గట్టిగా చప్పలతో అభినందించాలి. జై బోలో తులసీదాస్ మహారాజ్ కి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలనాడు విశ్వామిత్రుడు యాగాలు యజ్ఞాలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైతే అప్పుడు రామ బాణం దాన్ని పరిహరించింది, దాన్ని శాశ్వతంగా ఆ విఘ్నాన్ని తొలగించింది. ఇప్పుడు రామ నామం ఈ విఘ్నాలన్నీ తొలగిస్తుంది, తప్పకుండా తొలగిస్తుంది అనే విశ్వాసం మనకుంది. ఎందుకంటే మనకు కొంచెం చిన్న టెస్ట్ పెట్టిండు. మన హిందువుల యొక్క సమైక్యత సమ్మేళనం యొక్క గొప్పతనము, గుండె గట్టిగా ఉందా, కలేజా వీక్ ఉందా అని చెప్పి టెస్ట్ పెట్టిండు. ఆ టెస్ట్లో మనం పాస్ అయినాం కాబట్టి తప్పకుండా మనం ఈ సక్సెస్ అవుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పయ్య గారి వెంకటరమణ కాలనీ, పాపయ్య గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక దేశభక్తి గేయం తోటి మనం అలరించాలని కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ శుభ సాయంకాలము. నార్త్ హల్వాల్ హిందూ సమ్మేళనం సందర్భంగా
మనం ఇక్కడ సమావేశం ఎత్తున్నాము. అందరికీ మరి ఒకసారి జయ శ్రీరామ్ చెప్తూ జై శ్రీరామ్. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ప్రతి వీధిలో గ్రామాన హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతుండటం, శుభ కార్యక్రమం జరుగుతుండటము శుభ పరిమాణం. మనది శాంతికాముక దేశము. మనం సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు అని, లోక సమస్తాన్ సుఖినోభవంతు అని కోరుకునే దేశం. ప్రపంచ దేశాలు బట్టలు కట్టుకునే ప్రపంచ దేశాలు బట్టలు కట్టడం తెలియని రోజున పట్టు వస్త్రాలు ధరించిన దేశం మనది. హిందూ మతం అని పిలుస్తున్నది నిజంగా ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. సత్యమేవ జయతే అని మన ధర్మం ప్రబోధిస్తుంది. పెద్దలు కేశవరావు బలరాం హెడ్డేవార్ గారు సుమారు 100 సంవత్సరాల క్రితము మన భవిష్యత్తు దర్శనం చేసి ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ దినదిన ప్రవర్ధనమానమై మన దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా తన శాఖలను ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మన అందరిచే పాల్గొనబెడుతూ విశ్వవ్యాప్తమై అందరి హృదయాలలో జరగని ముద్ర వేసుకుంటూ 100 సంవత్సరాల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని చోట్ల హిందూ సమ్మేళనాలు ప్రతి వీధిన ప్రతి కాలనీలో జరుపుకోవడము సంతోషదాయకము. గడప లోపలే కులం, గడప దాడితే హిందూ బంధువులం అని మనమందరం ఒకటైతే ఐకమత్యమే మహాబలం అని చాటి చెబుదాం. ఆవాజ్ దేవ్, ఆవాజ్ దేవ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ముందుగా భగవద్గీత శ్లోక పఠనము, తర్వాత భగవద్ శ్లోక 15వ అధ్యాయము జ్యోతి ప్రజ్వల కార్యక్రమము నిర్వహించబడుతుంది. మన ఇట్టి కార్యక్రమాన్ని ఏనుగు శ్రీనివాసరావు గారు నిర్వహిస్తారు. జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులు, పెద్దలు, యువతి యువకులు, తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఒక కార్యక్రమం కోసం మాత్రమే కాదు, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన హిందూ ఐక్యత కోసం ఒకటిగా చేరుకున్నాము. హిందూ సమాజం అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము, భాగవతము వంటి మహోన్నత ఈ గ్రంథములు మనకు జీవన మార్గాన్ని చూపించాయి. మన పండుగలు, మన ఆలయాలు, మన ఆధారాలు, మన పెద్దల పట్ల గౌరవము, ఇవన్నీ మన హిందూ సంస్కృతి యొక్క ప్రతీకలు. కానీ ఈ రోజుల్లో మన సంస్కృతిని అనేక విధాలుగా ప్రభావాలు పడుతున్నాయి. పిల్లలు మన చరిత్రను, మన పండుగల వెనుక ఉన్న అర్థాన్ని, మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ హిందూ సమ్మేళనం ఎంతో ఆవశ్యకత ఉంది. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి రామాయణము, మహాభారతము, భాగవతము, ఈ కథలన్నీ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నుదుట బొట్టు, సంస్కారము, పెద్దల పట్ల గౌరవము, దేవాలయాల్లో వెళ్ళే అలవాటు, పండుగలను భక్తితో జరుపుకోవడం వంటి మంచి అలవాట్లు మన పిల్లలకు నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా మనలో ఐక్యత ఉంటే ఎవ్వరూ మనలను బలహీనపరచలేరు. మనం కులాలు, భాషలు, వర్గాలు అన్న తేడాలు మరిచి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం అందరం హిందువులము అనే భావనతో ప్రతి ఒక్కరిలో ఉండాలి. హిందూ సమాజం బలంగా ఉండాలంటే యువత ముందుకు రావాలి. యువతలో సేవాభావం, ధర్మం పట్ల గౌరవం, దేశభక్తి పెరగాలి. మన సమాజానికి, దేవాలయాలకు, గోశాలలకు, పేదలకు అవసరమైన చోట సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఒక ముఖ్య విషయం ఏమిటంటే, 100 రూపాయలు మనం సంపాదిస్తే కనీసం ఒక 5 రూపాయల నా సమాజ సేవ కొరకు మనం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కలిసి హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దామని మీకు ప్రార్థిస్తున్నాను. ఇది ఒక్కరోజు కార్యక్రమంగా మాత్రమే కాకుండా మన భవిష్యత్ తరాలకు దారి చూపించే ఉద్యమంగా మారాలని చివరిగా ఒక మాట, మన మతం మన గౌరవం, మన సంస్కృతి మన బలం, మన ఐక్యత మన భవిష్యత్తు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. ధన్యవాదాలు. హిందూ సమ్మేళనానికి విచ్చేసిన హిందూ ధర్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన సమాజంలో చిన్నగా కనిపించి బట్ పెద్దగా ప్రభావితం చేసే ఒక విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే పానిక్ బయ్యింగ్. కొన్ని సందర్భాల్లో మనం వింటుంటాం, పెట్రోల్ లేదు, గ్యాస్ దొరకట్లేదు, నూనె అయిపోయింది. అలా ఒక్క రూమర్ వినగానే మనలో భయం మొదలవుతుంది. ఆలోచించకుండా అనవసరంగా కొనడం ప్రారంభిస్తుంటాం. ఆలోచించండి, ఇది నిజంగా కొరతనా ఆర్ మన భయమే క్రియేట్ చేసిన సమస్యనా? నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను, ఇది కొరత కాదు, మన భయమే మనని క్రియేట్ చేసిన పెద్ద సమస్య. మన ధర్మం మనకి ఏం నేర్పింది? సర్వేజన సుఖినో భవంతు అంటే మనందరం బాగుండాలనే కదా. బట్ మనం ఏం చేస్తున్నాం? పానింగ్ బయింగ్ అయ్యేటప్పుడు మనం ఒక్కరమే బాగుండాలి, పక్కవాడు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నాం. ఇది మన హిందూ తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఆలోచించండి, మీరు కొనే 10 లీటర్ల అదనపు నూనె మరొకరికి ఇబ్బందిగా ఉండొచ్చు. మీరు అదనపుగా సేవ్ చేసే పెట్రోల్ అంబులెన్స్కి కూడా అందకపోవచ్చు. మీరు 5 సిలిండర్లు కొంటే ఇంకొక కుటుంబానికి 1 సిలిండర్ కూడా దొరకకపోవచ్చు. సో ఈ వేదిక పైన మనం సంకల్పం తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే రూమర్స్కి భయపడద్దు, అవసరానికి మించి కొనవద్దు, ఇతరులకి సహాయం చేసేలా చూద్దాం. మనది భయం కాదు, ధైర్యం, మనది కొరత కాదు, మన ఐక్యతే బలం. ఇలాంటి సిచ్యువేషన్స్లో పానిక్ అవ్వాల్సిన పని లేదు, మనందరం పవర్ చూపించాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటే మన సమాజం స్థిరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే మన దేశం బలంగా ఉంటుంది. చివరిగా ఒక్క మాట, భయపడే సమాజం బలహీనపడుతుంది, ధైర్యంగా ఆలోచించే సమాజం నాయకత్వం వహిస్తుంది. ఇప్పుడున్న భారత నాయకత్వానికి సహకరిద్దాం, మన భారతదేశాన్ని విశ్వగురువుగా